కడపలో రెండో రోజు మహానాడు కార్యక్రమం కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి హిందూపూర్ ఎంపీ పార్థసారథి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఫుడ్ సెక్షన్కి అంతా ఇన్ఛార్జ్గా ఉన్నారు. రాయలసీమ రుచులు క్లియర్గా కనిపిస్తున్నాయంటారా? బ్రహ్మాండంగా రాయలసీమలో కారంకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అన్నీ కూడా చిల్లీ అన్ని వెరైటీస్ అంతా కూడా ఫుడ్, ఆ చిల్లీ ఫుడ్కే ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపుతారు. ఆ క్రమంలో ఈరోజు చికెన్ కానీ, మటన్ కానీ, బిర్యానీలు కానీ అన్నీ కూడా స్పైసీగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అయితే ఎక్కువ క్రౌడ్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకొని జాగ్రత్త చేయాలని, కౌంటర్స్ హెచ్చగా పెట్టాలని పోతున్నాను. అంటే మనం చూస్తూ ఉన్నాము, మాజీ సీఎం ఇలాకాలోనే ఈ మహానాడు ప్లాన్ చేసిన దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటారు? ఆంతర్యం ఏమి లేదు. కామన్గా రాయలసీమ ప్రాంతము ఈస్ట్ వెస్ట్ అట్లే ఉత్తర, మనకి ఇప్పుడు ఉత్తర ప్రాంతం అక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం అక్కడ ఒకసారి పెడతాం, రాజమండ్రి పెట్టాం, తిరుపతి పెడుతున్నాం. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో రాయలసీమ ప్రాంతంలో పెట్టడం జరిగింది. దీనికి ఏదో దీన్ని పెట్టి కాజు వల్ల కాజు తీసుకొని చేయడం లేదు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి మహానాడు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహానాడులో రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి రాయలసీమ ప్రాంతాల సంబంధిత అంశాలు ఏదన్నా ప్రస్తావించే ఛాన్స్ ఉందంటారా? ఆల్రెడీ ఇప్పుడు హంద్రీనీవా పూర్తి చేసే క్రమంలో ఇప్పుడు టెండర్స్ పిలిచారు. శరవేగంగా కర్నూలు నుండి దాదాపుగా కుప్పం వరకు కూడా శరవేగంగా హంద్రీనీవా పనులన్నీ కూడా శరవేగంగా జరిగి వచ్చే జూన్ జూలై నాటికి నీళ్ళు ఇవ్వాలనే ఆకాంక్షతో పనిచేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మాకు డిఫెన్స్ హబ్గా అనంతపూర్ కూడా రావడం జరుగుతూ ఉంది. అదే గతంలో కూడా కియా వచ్చింది. అదే క్రమంలో శ్రీ సిటీలో బ్రహ్మాండంగా పనులు కూడా జరుగుతాయి, కొత్త ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. దాదాపు ఈరోజు మా నాయకుడు కష్టం ఫలితంగా మా యువ నాయకుడు అయితేనేమి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళ కృషి వల్ల ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడేదానికి పారిశ్రామికవేత్తలు కూడా తరలి రావడం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా వస్తున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక సంవత్సరం కాలంలోనే మార్పు అనేది చూస్తున్నారు మీరు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పరిశ్రమలు, అదేవిధంగా P4ను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చాలా వరకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఇప్పటికే 34 మహానాడులు జరిగాయి, 2 వర్చువల్గా కూడా జరిగాయి. మహానాడులో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కేవలం అవి మహానాడుకే పరిమితం అవుతున్నాయి, అవి నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయంటారా? కాదమ్మా, మాకు ఇంకా 4 ఇయర్స్ టైం ఉంది. మ్యాక్సిమం కార్యక్రమాలు చేస్తున్నాము. ఏవైతే చెప్పామో అవన్నీ తప్పనిసరిగా చేసి తీరుతాం. అది చంద్రబాబు నాయుడు గారు కామన్గా ఏదైనా చెప్తే దాన్ని ఆచరిస్తారు. జగన్మోహన్ రెడ్డి మంత్రి మాటలకి మాత్రమే పరిమితం కాలేదు. మీకు తెలుసు, పోలవరం ఆ రోజు మూలన పడింది, అమరావతి మూలన పడింది. ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చారు, 58,000 కోట్ల రూపాయలు ఆడ ప్రకటించడం జరిగింది. అమరావతి ఒక పక్క, పోలవరం ఒక పక్క, ఇవన్నీ కూడా తొందరలో పూర్తి అవుతాయి. తప్పనిసరిగా టార్గెట్ ఏదైతే చెప్పామో ఆ టార్గెట్లో పూర్తి అవుతాయి అన్ని పనులు కూడా. రెడ్ బుక్లో చాలామంది పేర్లు ఉన్నాయి, కానీ కొందరి మీద మాత్రమే యాక్షన్ తీసుకున్నారు అనే ఒక వార్త అయితే వస్తుంది. అయితే మహానాడు ముగిసిన తర్వాత మరి కొంతమంది పేర్లు ఉండే ఛాన్స్ ఉందంటారా? మామూలుగా కామన్గానే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు. అదైతే సమగ్రంగా విచారణ చేసిన తర్వాతనే కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపడం జరుగుతుంది. కానీ ఏదో కామన్గా ఊరికే జైలుకు పంపితే ప్రయోజనం ఉండదు. కాబట్టి సమగ్రంగా ఎంక్వైరీ చేసి వాస్తవంగా వాళ్ళు తప్పు చేసింటే వాళ్ళకి శిక్ష తప్పదు. అయితే గతంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ, మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, మీ ప్లేస్లో ఉన్నటువంటి ఎంపీ పేరు కూడా గతంలో ఆ రెడ్ బుక్లో ఉందంటారా? ఎవరు? మాధవా? రెడ్ బుక్ మన ఆల్రెడీ జైలుకి పోయి ఇచ్చాడు కూడా తప్పు పని చేసి. ఆయన కూడా ఏమైనా తప్పు చేసింటే తప్పనిసరిగా తప్పు, ఎవరు చట్టానికి అతిథులు కారు, తప్పు చేసిన శిక్ష పడాలి. అది నిన్ననే మా బాస్ కూడా మీటింగ్లో చెప్పారు, కొద్దిగా నిదానం కావచ్చు కానీ తప్పు చేసిన శిక్ష పడుతుందని. వైసీపీ రానున్న రోజుల్లో 2.0 వర్షన్ వస్తుంది అని చెప్తా ఉంది. వైసీపీది ఒట్టి కళ, ఒక భ్రమ. ఆ రోజుల్లో మాకు 23 ఇచ్చి వాళ్ళకి సుమారు మాకి వాళ్ళకి చాలా డిఫరెన్స్, వ్యత్యాసంతో ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశారు తప్ప సద్వినియోగం చేసుకోలేదు. పరిపాలన సవ్యంగా సాగలేదు. తుగ్లక్ పాలన మాదిరి చేశాడు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఈరోజు 11 సీట్లే వచ్చాయి. మేము పొంగిపోవడం లేదు, 11 సీట్లు వాళ్ళకి వచ్చాయి, మాకేదో భారీ మెజారిటీ వచ్చిందని. కానీ మా మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ప్రజలకు అనుగుణంగా పనిచేస్తాం, ప్రజల తీర్పు పొందుతాం. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏపీలో ప్రభంజనం సృష్టించింది, కానీ మీరు దానికి దీటుగా కూటమి ఇక్కడ ఈ యొక్క సభ పెట్టి ఇంకా మరింత బలోపేతం చేయడం కోసమే ఆర్థిక లోటు ఉన్నటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
కొద్దిగా లైన్లో పెట్టాలంటే కొద్దిగా లేట్ అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మా అదృష్టం ఏమంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడం, ఆ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండడం ద్వారా ఇంకా కొద్దిగా మేలు జరుగుతూ ఉంది ఈ రాష్ట్రానికి. భవిష్యత్తులో ఇంకా మేలు జరుగుతుంది, ఇంకా కేంద్రం నుండి నిధులు వస్తాయి, అదేవిధంగా పరిశ్రమలు కూడా తరలి వస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న దాంట్లో అనుమానం లేదు. ఇదే మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతానికి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా పెద్దపీట ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ కూడా గతంలో రెడ్ బుక్లో ఉన్నందుకే ఇలాంటి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళొచ్చారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ తప్పులు చేశారో వారందరూ కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారంటూ కూడా ఎంపీ తెలుపుతున్నటువంటి పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, కడప నుంచి.